ఒక్క నాగరాజు అనేవాడిని బలి చేసేసి అందరూ సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. పప్పులు ఉడకవు చెప్తున్నా, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాజీలు గీజీలు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు. దీని లాజికల్ ఎండ్కు తీసుకువెళ్లేంత వరకు ఈ సమాజం నుంచి పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని బయటికి తీసుకొస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన కూడా దీనిలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక పౌరుణ్ణి చంపేయడం ఏంటి, చంపేసి గుట్టగాల్చి ముఖాన్ని వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీని నేను 2 చెప్పాను కదా, 2 గుర్తుపెట్టుకోండి. రేపు 29వ తారీఖున ఏం జరిగిందో చెప్పాను. ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏమి రాయబోతున్నాడో చెబుతాడు. ఇది ఖచ్చితంగా డిజైన్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాడు. దీనిలో మరి పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమాయకుడు, మరి అజ్ఞానో తెలుసో తెలియదో అన్నిటికీ కొడుతున్నాడు. వాళ్ళేమో జనసేన కార్యకర్తలు. ఆ కుటుంబం జనసేనకు పనిచేసింది. ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబం లోకేష్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు, మంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబానికి దిక్కు లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. దానికేమో చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని డూడు బసంలాగా తలకాయ ఊపుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడగొద్దండి, నాకు అర్థం కాలేదు. ఒక జనసేన కార్యకర్త అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో కొట్టబడి చంపబడి ఆ తర్వాత అతన్ని దహనం చేసి బూడిద చేస్తే ఆ తల్లి ఆవేదన వినలేదా పవన్ కళ్యాణ్ గారు? పంపించమంటారో చెప్పండి, మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఆ తల్లి ఆవేదన పంపిస్తాను. ఆ తల్లి ఆవేదన చూడండి, అప్పుడైనా నీ మనసు కరిగిద్దేమో తెలుసుకోండి. చంద్రబాబుకు మనసు లేదు, కరగదు. నీకైనా మనసు ఉందనుకున్నావు, నీది కూడా చంద్రబాబుతో సేవాసం చేసిన తర్వాత నీ మనసు కూడా గట్టిగా రాయిలాగా అయిపోయిందేమో మాకు తెలియదు. నీకు మనసు ఉందేమోనని పాపం వాళ్ళు భ్రమిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు.